హరిహర వీరమల్లు. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అవడం ఇదే మొదటిసారి. ఫైనల్ గా జూన్ 12 రోజు ఈ సినిమా విడుదలవుతుంది అనుకున్నారు అంతా, కానీ అనూహ్యంగా ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. మరి పోస్ట్ పోన్ సంబంధించిన కారణాలు ఏంటి, అసలు హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అసలు హరిహర వీరమల్లు వాయిదాకి కారణం ఏంటి? కొంతమంది ఈ సినిమాకి బిజినెస్ జరగలేదని, బయర్లు ఈ సినిమాని కొనడానికి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కామెంట్స్ మేరకు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ అవ్వకపోవడం అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే దాన్ని బయర్లు తీసుకోవడానికి ఎందుకు జగ్గుతారు? కారణం అది కాదు. ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ ఎక్కువ రేంజ్ లో ఉన్నాయి. దాని క్వాలిటీ మరింత ఎఫెక్టివ్ గా ఉండాలనే ఆడియన్స్ కి ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఒక క్వాలిటీ సినిమా ఇయ్యాలనే ఉద్దేశంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసామంటూ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కాకపోతే హరిహర వీరమల్లుకు సంబంధించి చాలా కాలంగా వినిపిస్తున్న విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ విషయంలో బయర్లు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ సినిమా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పోస్ట్ పోన్ అవడం. దాంతో హరిహర వీరమల్లు పైన ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పోయింది. దాదాపు 2 years తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమా అయినప్పటికీ మార్కెట్ లో అంతగా బజ్ మాత్రం క్రియేట్ అవ్వలేదు. అయినప్పటికీ మేకర్స్ మాత్రం ఈ సినిమా విషయంలో బయర్లకి హైయెస్ట్ అమౌంట్ తో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారట. అంతంత అమౌంట్ పెట్టి ఈ సినిమాని తీసుకుంటే అంత రిటర్న్స్ మళ్ళీ వస్తాయా రావా అనే అనుమానాలతో కాస్త వెనక ముందు అవుతున్నారంట. ఓ పక్క నిర్మాత ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని కామెంట్స్ చేస్తుంటే, మరొక పక్క బయర్ల నుంచి మాత్రం ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి సంబంధించి తీవ్రమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. మరి ఇన్ని అవాంతరాలు దాటుకొని ఈ సినిమా ఫైనల్ గా ఎప్పుడు ప్రేక్షకుల ముందు రాబోతుంది? ఒకవేళ వచ్చినా కూడా ఎలాంటి రిజల్ట్ ని ఈ సినిమాకి ఆడియన్స్ ఇవ్వబోతున్నారు? రిలీజ్ అయినప్పటికీ 500 కోట్లకు పైగా వసూలు సాధిస్తేనే ఆ ప్రొడ్యూసర్ కాస్త సేఫ్ అయ్యే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ స్టామినా ఆడియన్స్ ని థియేటర్ వరకు రప్పిస్తుందా? హరిహర వీరమల్లు సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా చేస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి హరిహర వీరమల్లు సినిమా పైన మీకున్న ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.